కానీ ఈ 14-18 ఏది కూడా పెట్టుబడులు కూడా రాని పరిస్థితిలో ఉన్నది. మరి ఇవాళ ఇన్సూరెన్స్ లేదు, మీ ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు బాధ అరణ్య రోదన కింద ఉంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలో వేసే ముందే ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగానికి అంతటికీ కూడా ఆయనే డబ్బు కట్టి మరి ఇన్సూరెన్స్ ఈ రోజున కోట్లాది రూపాయలు మనకి రైతులకు వచ్చే కార్యక్రమం జరిగేది. కానీ ఇవాళ మీ నిర్లక్ష్యం, మీ రైతాంగం పట్ల మీరేమీ చూపకుండా ఇటు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, ఇటు సివిల్ సప్లై మినిస్టర్ కానీ, ఇటు ముఖ్యమంత్రి కానీ మీరు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ. ఈ ప్రకృతి వైపరీత్యాలకి రైతు తట్టుకోలేరు. మీరు ఏదైతే బ్యాంకుల్లోని తీసుకున్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలు రైతులు చాలామంది ఉన్నారు, బ్యాంకు లోన్ తీసుకోకుండా 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఏమైపోవాలని అడుగుతున్నాను. మీరు ఏదైతే పెద్ద పెద్ద ఆసాములు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తించింది. అది కూడా రూపాయిలో 10 పైసలు కూడా అవ్వదు. 90% పీపుల్స్ ఇవాళ ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఏ రకంగా ఈ రైతుల్ని నిర్లక్ష్యం చేశారనే దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏ పంటను కాపాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు స్థిరీకరణను ఒక 3,000 కోట్లు పక్కన పెట్టి ఏ పంట అయినా నష్టం వస్తే ఆ పంటకి ఆయనే కొని మార్కెట్ ద్వారా కానీ ఇంకో ద్వారా కొని ప్రభుత్వం ద్వారా కొనిపించి బయటికి తీసుకెళ్లి అమ్మించే కార్యక్రమం కూడా చేశారు. రైతున అన్ని పంటలకి ఆయన అండగా దండగా నిలిచేవారు. ఇవాళ మీరు దేనికి నిలబడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్ర బౌల్